ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకు ఉన్న తారతమ్యం భేదం ఒకటే. 2019 నుంచి 2020 వరకు శాంతి సుస్థిత పరిపాలన. అదే చంద్రబాబు 1 ఇయర్ పరిపాలన అశాంతి అరాజకం ఆటవిక పాలన. పటిష్టంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో పటిష్టంగా ల్యాండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డరు, అదేవిధంగా నిబద్ధత సంకల్పం, సంక్షేమం, గ్రామీణ సమగ్ర అభివృద్ధి, అధికారం వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్యం, ఇంటింటికి సేవలు, విద్య, వైద్యం, వ్యవసాయము, మహిళా అభ్యుదయము, ఘనం అందరికీ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఒకసారి చంద్రబాబు నాయుడు 1 ఇయర్ పరిపాలన చూసుకుని అశాంతి అరాచకం అటవిక పరిపాలన క్షీణించిన ల్యాండ్ ఆర్డర్ చూసినాం మనం. మొత్తం అంతా కూడా చట్టము రాజ్యాంగ ఉల్లంఘన, మహిళలు బాలికలపై అఘాయిత్యాలు, వేధింపులు, అన్యాయాలు, అబద్ధాలు, విష ప్రచారాలు, దుర్మార్గాలు, వివక్ష, అంతులేని అవినీతి, విద్య, వైద్యం, వ్యవసాయం ఘోరం, కొందరికే కొన్ని ఉన్మాద రాజకీయాలు. అంటే ఇప్పుడు ఈరోజు 1 ఇయర్ పరిపాలన చూసుకోండి, మొత్తం రెడ్ బుక్ పరిపాలన ఈ రాష్ట్రంలో రావడం జరిగింది. మొత్తం ఏది కూడా ఎవరు మాట్లాడినా కూడా, మీడియాలో ఏది మాట్లాడినా కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం, పంపేయడం. మనం పోచాన్ని చూడడం జరిగింది. నిన్న మనం కొమ్మనే శ్రీనివాస్ గారిని చూడడం జరిగింది. లాస్ట్ సుప్రీంకోర్టు ఎంటర్ అయిపోయి ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యనే డిస్కషన్లో ఈయనకేం సంబంధం, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎట్లా ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తిస్తుందని చెప్పి చీవాట్లు పెట్టి ఇమ్మీడియట్గా రిలీజ్ చేయమని చెప్పారు. అంటే ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి పోలీస్ రాజ్యాంగం రెడ్ బుక్ పరిపాలన జరుగుతుందనేది మాత్రం అందరూ కూడా సుప్రీంకోర్టు కూడా తెలుసుకొని ఈరోజు ఇమ్మీడియట్గా శ్రీనివాస్ను రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎల్లో మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో వేసుకొని రాసుకునే పరిస్థితులు ఉండడం జరుగుతుంది. ఇంకా మొత్తం గోవర్ధన్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా మొత్తం కేసులు పెట్టడం అన్యాయంగా. వాళ్ళైతే లేడీస్ని ఎవరు ఏం వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడకపోయినా కూడా వాళ్ళు రోజానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి మిస్సెస్ను, వాళ్ళందరినీ కూడా మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళు మాట్లాడితే మాత్రం ఏం కాదు, ఎవరు ఏం మాట్లాడినా సంబంధం లేకుండా ఎవరైనా పక్కనోడు మాట్లాడితే మాత్రం సాక్షి టీవీకి, సాక్షి పేపర్కి అంటగట్టే పరిస్థితి ఉండడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయం.